హలో. అరే నువ్వు ఫోను ఎందుకని తీయడం లేదు? పని పూర్తయిందా లేదా? సామ్రాట్ పరిస్థితి ఎలా ఉంది? తన పోస్ట్ మార్టం జరుగుతుందా లేదా? ఒక పని చేయాలి. చెత్త ఎదవ మూసాతోనే గేమ్స్ ఆడాలని చూస్తాడా? చూడు నాతో పాటు చెయ్యి. He is coming. సమ్రాట్ని సంహరించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అసాధ్యం. బాబాయ్ కొంపలు అంటుకున్నాయి. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అయ్యో అరే అసలు ఏం జరిగిందని? ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్! సామ్రాట్ని ఎటువంటి పరిస్థితులను నా దేశంలో అడుగు పెట్టనివ్వను. ఒకవేళ అడుగు పెట్టాడంటే వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అసలు మీరు ఏమంటున్నారు? అతను తప్పకుండా వచ్చేస్తాడు. అయితే ఏదైనా ఆలోచించాలి. అయితే మనం ఒక పని చేయాలి. పోనీ అతను ప్లేన్ ని మనం క్రాష్ చేస్తే? నోర్మోయ్. ఓరు బాబోయ్. సామ్రాట్ కి ఫోన్ చేయి. 9846. ఫోన్ మోగుతుంది. ఇది తీసుకోండి అయ్యగారు. బాస్, మీరు ఎలాంటి వ్యక్తిని అయితే కోరుకున్నారో అచ్చం అలాంటి వ్యక్తినే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళు. ఇంకోటి ఇది తినమంటారా బాస్? వీటిని ఎక్కడ పెట్టుకోమంటారా ఏంటో? తలపైన పెట్టుకో. ఇదేమన్నా తల మీద పెట్టుకునే వస్తువా ఏంటి దేవుడా? షూట్. అరే బాస్, మీరేం చెయ్యాలనుకుంటున్నారు? నాకు కాబోయే భార్య పెళ్లికి ముందే విధవరాలు. Shut up. Now shoot. ఇలా చూడు, నా మీద దయ చూపించు. ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. దయచేసి నన్నేమీ చెయ్యొద్దు. నేను బతికే ఉన్నానా? బతికాను. ఇప్పుడు నేను యాపిల్ తింటాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? గుడ్, వెరీ గుడ్. ఆఖరికి తినటానికి కూడా లేదు. ఇతన్ని తీసుకెళ్ళు. తొందరగా వచ్చేయి, నాతో పాటు వచ్చేయి. రేపు అరాబ్ నుంచి ఎక్కువ సరుకు రాబోతోంది. అది సామ్రాట్ గోడౌన్కి చేరడానికి ముందే నా అధీనంలోకి రావాలి. దాన్ని నేను ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఈ ఆటలో నేను చెప్పినట్టు చెయ్యబోయేది రాజా. మీరు కంగారు పడకండి. మీ పని పూర్తయిపోయినట్టుగా మీరు భావించండి. ఎంత సులభంగా చెప్పేస్తున్నావు. ఆ పని అంత సులభమైంది కాదులే. ఈ రాజా తలుచుకుంటే ఏ పనైనా సరే చేస్తాడు. ఈ రాజా చెప్పే మాట తుపాకీల తోట ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. ఫెయిల్ కాకపోతే మరీ మంచిది, కానీ పొరపాటున కూడా సామ్రాట్ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. వెళితే చచ్చిపోతావు తెలుసా? సమ్రాట్ కళ్ళకు మస్కా కొట్టి తప్పించుకోవడం అనేది నాకెంతో తేలికైన పని. దిస్ ఇస్ కాల్డ్ రాయల్ బెంగాల్ టైగర్. అరే ఏం మాట్లాడుతున్నారు బాస్? రాయల్ బెంగాల్ క్రికెట్ ఆడతారు కదా. నోరు మూసుకో. అరే రే పొరపాటు అయిపోయింది బాస్. నువ్వు నాకే బిజినెస్ నేర్పిస్తానన్నావు కదూ. కింగ్ ఇస్ హియర్. నువ్వొక టెడ్డీ బేర్ అనేది గుర్తించుకో. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఇప్పుడు నీ అంత చూస్తానా? సామ్రాట్ ఏం చేస్తాడో నేను చూస్తాను. ఇప్పుడు నా పవర్ ఏంటో సామ్రాట్కి తెలిసేలా చేస్తాను. ఆ సామ్రాట్ ఇక్కడికి వచ్చి బిజినెస్ ఎలా చేస్తాడో నేను చూస్తాను. అరే ఏంటిది? ఎందుకు గ్లాసులు పగల కొడుతున్నారు?
ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు బాస్. హ? రాకెట్ ఫినిష్ అయిపోయాడు. ఏమన్నా? అవును బాస్, సామ్రాట్ రాకెట్ని చంపేశాడు. బాస్, అతని నుంచి కాల్ వచ్చింది. చెప్పు. 24 గంటల్లో నా సరుకుని తీసుకెళ్ళిపోతానని నీకు చెప్పాను కదా. సమ్రాట్ ఏది చెప్పినా అది చేస్తాడు. ఈ సమ్రాట్ అంటే నిప్పుతో సమానం. నిప్పుతో చెలగాటం ఆడితే ఎవడైనా సరే బూడిదైపోతాడు. ఏమైంది, నీకు చెక్కిందా? చంపేస్తాను. రాజాకు ఫోన్ చేయి. వెంటనే చేస్తాను బాస్. అయ్యో, బాస్ రాజా ఫోన్ తీయట్లేదు బాస్. అయితే వెంటనే అతని ఇంటికి వెళ్ళు, త్వరగా. వెంటనే పెడతాను బాస్. ఇదిగో రాజా, ఎక్కడయ్యా? ఎక్కడున్నావు నువ్వు? నేను స్నానం చేస్తున్నాను, వస్తున్నాను, ఆగు. అసలు ఇక్కడ కొంపలంటుకుంటాయి, నువ్వు త్వరగా రావయ్యా. 2 నిమిషాలు అక్కడే కూర్చో. కలిగా ఉంది, పండు తిందాం. చిన్న తీసుకుందాం. అప్పు, ఇది తినకపోతే మంచిది. ఇది వైర్లెస్ కదా? వైర్లెస్. అంటే రాజా పోలీసోడా? అయ్య బాబోయ్, ఇతను పోలీసా? అనవసరంగా మోసం చేసి ఇతను మాలో చేరిపోయాడా? ఇప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే బాస్కి ఫోన్ చేయాలి. బాస్, మనం మోసపోయాం బాస్. ఏమైంది? బాస్ రాజా ఏమీ లేదు బాస్, వెంటనే ఆయన అక్కడికి తీసుకొస్తున్నాను. తీసుకురా. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి నాకు? అనవసరంగా ఇరుక్కుపోయానే. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి? పోలీసుల ఆటలో ఎప్పుడు చివరికి పోలీసులే గెలుస్తారు. బాగా కొట్టేశాడు. నువ్వు ఈ రోజు ఆలోచించేది నేను నిన్నే ఆలోచించేశాను. నన్ను కొట్టొద్దు రాజాబాయ్, నేను నిజం చెప్పేస్తా, నాకేం తెలీదు. మాటి మాటికి నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను ఎదురు తప్పుగా మాట్లాడానా? నోరు మూసుకొని ఉండు. సరే, తప్పు అయిపోయింది. మీరు మళ్ళీ కొడతారా ఏంటి? నిన్ను మేం కొట్టాం, కానీ అందుకు బదులుగా మోసా ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు చెప్పాలి. ఇలా చూడండి, ఇది నిజంగా నాకేమీ తెలీదు. నీ చెల్లెల్ని కాపాడిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. ఆ రోజు నీ చెల్లెలు అక్కడ చనిపోయి ఉంటే, లేదంటే బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినట్లయితే అప్పుడేం చేస్తావు? వద్దు, దయచేసి నా చెల్లెల్ని చంపకండి. నీ ఫ్యామిలీ చావు బతుకులు నీ చేతుల్లోనే ఉన్నాయి, ఆలోచించు. చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. దయచేసి ముందు నన్ను వదిలిపెట్టండి. నీ గురించి బాస్కి నేను ఏమీ చెప్పను. నువ్వు పోలీస్ అన్న సంగతి కూడా నేను ఆయనకి చెప్పను. ఇదేంటిది? బాగా ఆలోచించుకో. ఒకవేళ మోసం చేయాలని చూస్తే ఎప్పటికీ చేయను సార్. అమ్మ తోడు సార్. తన బీడీలు తీయండి. ఓకే సార్. రాజా, నేను బయలుదేరుతాను. ఎస్ సార్. అబ్బా, మళ్ళీ కొడతాడా ఏంటి? అయ్యో బాబా, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు సార్? ఇది ఫ్రీ అయ్యో, వెళ్ళిపో. ఈ చేతులకి బెడీలు వేయటం వల్ల బాగా చేతులు పుడుతున్నాయి. ముందు పారిపోవాలి ఇక్కడి నుంచి.